బ్రో ఇలా రావాలి. వెల్కమ్ టు లాస్ ఆఫ్ గ్లోరీ. మీరు లక్ష్మీ ఆంధ్ర పీజీ 7th బ్రాంచ్ చూడాలనుకుంటే బారాముండా ముందు బస్సు దిగండి, బయటకు వచ్చి కందగిరి వరకు నడిచి రావడానికి ట్రై చేయండి. బట్ కాల్ పీకుతాయి కాబట్టి బస్సు పట్టుకోండి. 25, 27, 26, 21 ఇవన్నీ ర్యాంకులు అనుకుంటున్నారా? బస్ నెంబర్లు. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు మన పీజీలో ఫుడ్ ఏంటంటే బిర్యానీ చేస్తున్నారు. మనం రివ్యూ అడుగుదాం మన ఆడియన్స్ని. ఓకే ఉదయ్ గారు, బిర్యానీ చేస్తున్నారు కదా, మీ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు ఏంటి, ఎలానా? భువనేశ్వర్ బెస్ట్ బిర్యానీ బ్రో, ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా తినడానికి. ఏంటి బ్రో బిర్యానీ బెస్ట్ బ్రో? ఎవరు చేస్తున్నారు, మేకింగ్ ఎవరు? శ్రీ లక్ష్మీ ఆంధ్ర పీజీ అక్క సూపర్ గా చేస్తుంది బిర్యానీ. ఓకే, అంతే. మాకు కూడా ఇస్తారా? ఆడియన్స్ వస్తారు కదా, ఆడియన్స్ కూడా బిర్యానీ ఉంటుందా చెప్పండి. ఓకే, మన మురళి ఇక్కడ ఏదో చేస్తున్నాడు, చూద్దాం, అడుగుదాం, కనుక్కుందాం. మురళి ఏం చేస్తున్నావు? నువ్వు స్నానం చేసావా? స్నానం చేయకుండా తులసి మొక్క దగ్గర రావచ్చా? ఫైనల్ గా అన్నయ్య 3 minutes లోనే కట్ చేస్తారు, మనం 5 minutes అనుకున్నాం. కానీ మా వాళ్ళు బిర్యానీ అనేసరికి ఉత్సాహం మీద డాన్సులు చిందులు వేస్తున్నారు. ఏమో మీ ఒపీనియన్ ఏంటి? ఆ చికెన్ మీరు ఒక్కడే తినేస్తారని టాక్ ఉంది ఇక్కడ. మ్యాక్స్ అదే అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే చికెన్ చూస్తే క్వాంటిటీ తక్కువగా వద్దు, చూద్దాం ఎంత సరిపోతుంది ఏమో. కానీ నీ స్టమక్ క్వాంటిటీ మేబీ కట్ చేయరా, లాగేడ్రా, ఇది చూడండి సగం పోసేది సర్లే. ముహూర్తం ఏమైనా పెట్టించమంటావా? మొత్తం లేదు. ఓకే, కట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూసారు కదా పుదీనా, ఇలా కట్ చేయకూడదు, కట్ చేయాలి. ఓకే, నువ్వు తిన్నావా? యాక్చువల్ గా నేను మార్నింగ్ లెగడమే లేట్గా లేసాను, వచ్చే లోపు చూస్తే మొత్తం బకెట్ త్రేసి మా వాళ్ళు మొత్తం సునామీ చేస్తారు. సరే ఈ లోపు ఏదో బిర్యానీ అంటున్నారని చెప్పేసి ఎమోషన్ తో మోటివేషన్ తో పైకి వచ్చి అక్కడ లేకపోతే సరే ఎక్కువ కోసేస్తాను బిర్యానీ మీ కాకూడదని. ఎక్స్పర్ట్ ఇన్ బాయిలింగ్ వాటర్, ఆమ్లెట్ కూడా రాదురా, ఇదే బాగా తినడం మాత్రం కంప్లీట్. ఏం చేస్తాను మురళి? ఉల్లిపాయలు అతికిపోయింటే విడివిడి చేస్తున్నాం. ఏమైనా చేశారా ఉల్లిపాయలు? ఓకే, వెన్నెలైనా జాబీలైనా. మురళి ఏం చేస్తున్నావు? ఆ చెయ్యి కడిగా ముందు. విత్ సోపా వితౌట్ సోపా? ఓకే మచ్చా, వెదర్ బాగుంది, టీకి వెళ్దామా? అంటే పొద్దున్న లేచిన వెంటనే ఒక టీ తాగుతా, మధ్యాహ్నం లంచ్ ముందు ఒక టీ తాగుతా, లంచ్ తర్వాత ఒకటి తాగుతా, ఈవినింగ్ అలా స్నాక్స్ టైంలో ఒక టీ తాగుతా, నైట్ డిన్నర్ ముందు ఒక టీ తాగుతా. టీ అంటే ఒక ఎమోషన్, బ్లడ్ లో ఉంటది టీ. మురళి అదెందుకు రా, ఇవి కట్ చేసి దేని ఉపయోగం రా? ఇవి కట్ చేస్తూ ఉంటది కానీ కటింగ్ ఈజ్ ఎమోషన్ రా, ఏదైనా కట్ చేసి మరి మనందరికి ఇండిపెండెన్స్ చెప్తుంది కానీ పాప మీ కోరిక రాలేదు, ఇంకా చచ్చిపోయింది. అయితే ఈరోజు నువ్వు చికెన్ తిన్నామని చికెన్ నేను తినే మరి ఇప్పుడు నా ఎమోషన్ చచ్చిపోతున్నా అలాగంటే. ఓకే, ఏం చేస్తున్నా నెట్ వచ్చేస్తుంది. ఓకే అక్క పెండు మంది. ఓకే, గింజలు పడకుండా పెండు మంది ఎలా అండి? ఓ అలానా? ఆవిడ కూడా రాదు, సజెషన్ ఇచ్చాను నేను. ఓకే కదా, పడిపోయింది నేను చెప్పాను. గౌతమ్ గారు గింజలు ఎరవచ్చు కదా, అది అనుకున్నాను. ఆ చికెన్ ముక్కలకి అలా లెమన్ ఫ్లేవర్ తగులుతుంటే ఇప్పుడే టేస్ట్ జంపర్ మే బంపర్. అంకుల్ గుర్తొస్తున్నాడండి. వద్దా మొత్తం వద్దా? చూసారు సార్ అక్క స్కామ్. అక్క తెలియని విషయం అంటే
ఎలా ఉన్నా బిర్యానీ ఉంటే తినేస్తాం. నాకు అర్థం కాదు ఏంటంటే అది మాకు అర్థం కావట్లేదు. లేక లేవ 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 నువ్వు కలిపేది సూర్ యూ ఆఫ్ కోర్స్ బిర్యానీ మీద భయం వేస్తుంది ఫస్ట్ కలపడంలో taste వరకు పులిహార కలిపి ఫస్ట్ టైం బిర్యానీ మసాలా అంతే కదా అంతే అన్నారు కానీ ఆ ఓ ఎంత బాగుందో. అన్నావు కానీ ఊహా ఎవరో ఊహా మంచి వాసన వస్తుంది. ఇంకా వండలేదు వండిసిన తర్వాత తింది కానీ మసాలా ముద్ద ఇచ్చేమంటావా తినేస్తావా? ఆ చేతికి తీసిరా ఇది అవి కూడా బిర్యానీ మిక్స్ అయిపోతాయి. ఎక్స్ట్రా టేస్ట్ నీకు అర్థం కాదేంటే టేస్ట్ వస్తుంది. అక్కడ కలిపమంటావా? ఇప్పుడు మనము బిర్యానీ వచ్చుకుంటున్నాం. ఇప్పుడు మధ్యలో వచ్చి ఎలా చేయాలి నేర్చుకుంటాం అంటాం ఏంట్రా? సగం అయిపోయింది. కొన్ని బిర్యానీ ఎలా తినాలని నేర్చుకో నువ్వు. నేను తక్కువే తింటా. లాస్ట్లో వచ్చి తక్కువ చూస్తాం అయిపోయింది. లవ్ యూ గైస్. అలా కొత్తిమీర తగినంత. అది పుదీనా, మీరే కొత్తిమీర ప్లస్ పుదీనా. కొత్తిమీర ప్లస్ పుదీనా అంట. అంతే ఫస్ట్ టైం కదా బిర్యానీ చేయడం. ఓకే తింటాం ఫస్ట్ టైం జై బాలయ్య. చేయకండి. అమ్మో అక్కప్పుడే తిట్టేసింది. నేనేదో బాహుబలిలా చేద్దాం అనుకున్నా, అక్క బ్రహ్మానందంలా చేయించింది. ఓకే 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 ఓ చేయలేదు అక్క, నన్ను లేపండి వీడియో నుంచి. మొన్న వీడియోలో నేను ఉన్నాం ఏదో అనుకుంటారు, ఈడ ఆఫీస్ మానేసి ఏదో చేస్తాను అనుకుంటారు. పర్లేదు అని చెప్పే మాయా అక్క. ఎవరో మేడం అక్క. బేసిక్ గా బిర్యానీ తర్వాత వస్తారు. ఈ రోజు బిర్యానీ మనకు కొత్త ఏమో, ఆల్రెడీ ఆడియన్స్ కి ఆ మేడం తెలుసు. మన పీజీ ఇంట్రొడక్షన్ ఇచ్చింది ఆ మేడమే. నీట్ గా రెడీ అయితే సాల్ట్ వేసావు అక్క? ఫోకస్ స్టఫ్ కాదు వేడిగా ఉంది ఆయిల్. చెప్పనా పోయి నైస్ టు మీట్ యూ. మసాలా హ్యాండ్ రా పెట్టుకో. కాదు కదా. అబ్బో మళ్ళీ చావు దెబ్బ. అంత రైస్ వేస్తారు కదా అక్క ఉప్పు సరిపోయింది మరి బానే ఉంది. అక్క అంతేనా కలపలే ఇంకా? అలా వదిలేలా? అక్క కుక్కర్దేమో అవుతుంది. మూత పెట్టి పట్టుకెళ్దాం అని చెప్తే మూత ఇందులోకి వెళ్ళట్లేదు. ఈ మూత దీందేనా కాదని డౌట్ వస్తుంది నాకు నుంచి చూస్తుంటే. అర్థం కాదు ఏంటంటే ఈ మూత దీందేనా? అది అలా పెట్టకూడదురా. ఊడ్చేలా? ఇవన్నీ అయ్యే పనులు లేవు కానీ వదిలేసి వచ్చారా పెడితే 1000 రూపాయలు ఇస్తారా? మళ్ళీ ఏదో ట్రై చేస్తున్నా, అది లోపలికే పెట్టాలరా. ఇది ఒకసారి నేను ట్రై చేస్తాను. ఓకే ఇది ఇలా లోపల పెట్టాలంట. అది అవ్వలేదా? వచ్చు రాజు అంతా వచ్చి పెట్టొచ్చుగా. లోపలికి పెట్టాలి. దొంగ 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 ఉల్లిపాయలు దొంగ ఫ్రైడ్ ఆనియన్స్. మొన్న డోలే ఇచ్చా కదా 5 రూపాయలది. పర్లేదు మా 5 రూపాయలు డోలో ఇచ్చి 5000 బిల్ వేసినావు బిర్యానీకి. ఏముందక్క మాకోసమే కదా అంతా. బిర్యానీ పెడితేనే ఉంటుందంటే ఆ ప్రేమ మనకు అవసరం లేదు. పర్లేదక్క. మీకు కావాలా? మాకు కావాలి. మాకేమో కానీ అక్కడ ఉన్నవాడికైతే పక్కా కావాలి.
బిర్యానీ అంతే, బిర్యానీ అంతే ఎక్కడ లేని ఎమోషన్ ఫీలింగ్స్. మీరు చెప్పండి. నీకేమి ఇష్టం? కాకరకాయ. నీ పేరేంటి? మర్చిపోయినా ఫస్ట్ స్టార్ట్ చేస్తా. మన ఏఆర్ఎఫ్ వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ ఇష్టాలు కొన్ని తెలుసుకుందాం. నీ పేరేంటి సిస్టర్? గ్రీషు. నీకు ఫుడ్లో ఏ ఐటమ్ అంటే ఇష్టం? కాకరకాయ. నీ పేరు? నిహారిక. నీకేమి ఇష్టం? వంకాయ టమాటా. ఓకే, రా సూర్య. నీ పేరు పిలిచేసాను కదా, పర్లేదు చెప్పు. కట్ చేసిద్దాం. చెప్పు నీకేమి ఇష్టం? బిర్యానీ ఎంత ఇష్టం అక్క? ఓకే, బిర్యానీ 3 పూట్ల బిర్యానీ, వారం రోజులు బిర్యానీ. వెజ్ ఏంది 3 పూట్ల బిర్యానీ ఇష్టం. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి మన సూర్యకి. హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏది బెస్ట్ ఉంటుందో ఒకసారి సజెస్ట్ చేయండి. లేదక్క, వీక్లీ పెళ్లి చేసుకుంటా అక్క, సరిపోతుంది. డాక్టర్ని పెళ్లి చేసుకుంటే ఈ పక్క బిర్యానీ చేసుకోవడానికి వాళ్ళెవరు? వద్దు, యూట్యూబ్ లో ఉన్నాం మనం. హలో మచ్చా, మన పీజీలో బిర్యానీ చేస్తున్నారు. కొబ్బరి బోండం కావాలి. కొబ్బరి బొండం అంటే ఎక్కడ వరకు నాకు వచ్చు, మరి దిగలేను నేను. దిగక్కర్లే, కొబ్బరి బోండం ఇచ్చే చాలు. మేము వెనక నుంచి గోదావరి మంచి పేరండి, మారు పేరు గౌతమ్ నిలబెడతాడు. ఇన్విటేషన్ ఇస్తాం పెళ్ళికి. వీడియో ఫ్లాష్ ఆన్ చేశాడు ఫ్లాష్ మ్యాన్ అంట. ఫ్లాష్ ఆన్ చేస్తే ఫ్లాష్ మ్యాన్ అంట. అక్కడ ఉడికిన చికెన్ లో వేస్తాం. అది ఇంకా ఉడకలేదు, మళ్ళీ పెడతాం. అదో ఉడికింది కదా. అది పచ్చి చికెన్ కలిపాం మసాలాలన్నీ. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెడితే వేడివేడిగా కొత్త కొత్తలు ఆడుతుంది. కోడి చచ్చిపోయింది, కొత్త కొత్తలు ఆడు బ్రతుకుంటే కొత్త కొత్తలు ఆడుతుందా? ప్లేట్ పెట్టుకుని వచ్చేస్తారు అక్కడ రెడీగా. ఎందుకంటే ఫస్ట్ ముక్కలు తీసుకెళ్ళిపోతారు అక్క. బోన్స్ వింగ్ అలా అయితే అక్కడ ఓన్లీ బోన్లే తిద్దును కదా, పక్కన పడేసి ఉంటారు తలకాయలు కాళ్ళు అవి వద్దు. జాయింట్స్ వింగ్స్. జాయింట్స్ వింగ్స్. ఎక్కడ మీ ఫ్రెండ్ ఏదో కాకి ఏదో వచ్చింది ఆడ అదే కదా. బిర్యానీ అనేసరికి ఉదయం 7 గంటలకి ఎక్కడ కూర్చున్నాడు. నువ్వు అన్ని తింటామే స్పెసిఫిక్. ఆడు పాకేవి ఈదేవి ఎగిరేవి అన్ని తినేస్తాడు. తింటాడు కానీ అంత మించి తిన్నాడు ఎప్పుడైనా? అసలు 3ఓసారి వెళ్ళడమే తెలియదు అడిగి. అదే డైలాగ్. దొంగ దొంగ అంటారు మీరు చేసేది. అక్క నువ్వు కూడా నాన్ వెజ్ తింటావు కదక్క ఎక్కువ, అందుకే అక్క అన్నది. వచ్చి నుంచి చూస్తున్నా బియ్యం తింటాను అనుకుంటాను కదా. చించెలక చించెలక ఏమో ఏదో అంటున్నా. నువ్వు రియాక్ట్ అవ్వా? అవును. నీ దగ్గర మైక్ ఉందని మర్చిపోతా. మేము అక్క తమ్ముడు కాబట్టి ఏదైనా పర్లేదు. కదమ్మా లారీలు. ఫోకస్ ఓకేనా? చూడడం చెప్పండి బ్రో. ముందు ఆగు, అప్పుడు ట్విస్టర్గా ఒక వర్డ్ ఇద్దాం. ఏదైనా వర్డ్ చెప్తారా మీరు? అదే సెంటెన్స్. గాదిలోనే కందిపప్పు, గాదిలోనే పందికొక్కు, గాదిలోనే కందిపప్పు, గాదిలోనే పందికొక్కు. రావట్లేదు సార్, రావట్లేదు సార్. కష్టమయ్యా నాకు అంతకన్నా కష్టం. అదిగో నెక్స్ట్ అది ఏదో అంటుందండి. తిడుతున్నా రావట్లేదు. గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు, గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు, గాదిలో ఓకే ఎక్కడుంది? ఎక్కడుంది?
ఆల్రెడీ సర్వీస్ నన్ను వస్తుంది సార్ వేరేది ఏదైనా మీరు వేరేది ఏదైనా ట్రై చేయండి. 4 నల్ల లారీలు ఎర్ర నాలుగు నల్ల లారీ అని ఏమొద్దు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు డబ్లింగ్ రోలింగ్. ఓకే అక్కకి చెప్తాం. అక్క నువ్వు ఏదైనా సెంటెన్స్ చెప్తావా? ఓ తెలుగు ఇంగ్లీష్ కావాలా? అది ఒడే కావాలి అంతే. ఒడియా అక్క ఒడియా? వద్దు ఏం చెప్పాలి నీకు? 4 నల్ల లారీలు వద్దు. 6 ఎర్ర కందిపప్పు అదేదో చెప్పు అయితే గాదిలోని కందిపప్పు. కాదు కింద పది. ఓకే కొంచెం చూసి చెప్పు కావాలంటే అక్కడ చిన్నదిద్దాం. లక్ష పక్షులను భక్షించే లక్ష్మణ చిన్నదన్నారు అది మరి వీళ్ళు ఎంతగా ఉంది భయ్యా? ఇది చెప్తా నా నాన్న నీ నాన్న నాన్న నీ నాన్న నా నాన్న నాన్న నా నాన్న నాన్న నీ నాన్న. నాను నా నాన్న నీ నాన్న నాన్న నీ నాన్న నాన్న ఏం చెప్పు? గాది కింద పందికొక్క. గాదిలోని కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోని కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోని కందిపప్పు. వద్దు అలాగే ఇది వద్దు కొత్తలు వేస్తావు ఆగు నువ్వు బాగా చెప్తావు అక్క అక్కడ నిజంగా అక్క నేర్చుకున్నారు కానీ నాన్ వెజ్ అక్క కూడా మనం పన్నీర్ రెడీ చేసేద్దాం. అది నా చేతితో తినాలని అక్క కోరిక ఉంది. పర్లేదు ఇందాకే మైకే పెట్టాడు పన్నీర్ ఇంకా పెట్టలేదు. పైకే పెట్టానంట. ఈడు చూడు ఈడు గుల్లిపాయలకు వస్తే తేవాలట. మనసు